వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడానికి దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే వైరల్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేటికి మొత్తం వేకెన్సీస్ అయితే 75,768 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ వచ్చేటికి ప్రధానంగా మనకి స్టాఫ్ సెలక్షన్ SSC GDలో ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనికి ఎగ్జామ్ అదేవిధంగా మనకి 10th క్యాడర్ మీదే వీటిని ఫిల్ చేయడం జరుగుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది ఎగ్జామ్. మనకు అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, ఇంగ్లీష్ నాలెడ్జ్ బేస్ మీదే ఇంకా క్వాలిఫై అయితే మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కూడా కాబట్టి కట్ ఆఫ్ అనేది అంత ఎక్కువ ఉండదు, మ్యాక్సిమం తక్కువగానే ఉంటుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేయండి రిటర్న్ టెస్ట్ ద్వారా. మనకు అప్లికేషన్ ఫీజు జనరల్ కేటగిరీ OBC వాళ్ళకి మాత్రమే 100 రూపీస్ ఉంటుంది. మిగతా ఉమెన్ క్యాండిడేట్స్ కానివ్వండి, అదేవిధంగా SC STలకి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి PSF కానీ, CASF కానీ, CRPF కానీ, SSB, AR, SSF మొత్తం టోటల్ వేకెన్సీస్, అదేవిధంగా ఇక్కడ EWS, OBC, SC ST ఉమెన్స్కి సంబంధించి, అదేవిధంగా ఫిమేల్ అనమాట. ఇది మేల్. మొత్తం మేల్కి వచ్చేటికి 67,364 ఉన్నాయి. ఉమెన్స్కి వచ్చేవాటికి 8,179 వరకు ఉన్నాయి అనమాట. సో మన టోటల్ వచ్చేటి 75,543. మళ్ళీ కింద ఈ యొక్క 34 ఇవన్నీ కలిపితే 75,768 అనమాట. థ్యాంక్ యూ.